అలా రూట్స్లోకి వెళ్ళాలి. మనం చాలా వర్క్ చేయాలి. కనీసం ఇటువంటి విషయాల్ని ఒక వేదికగా, అత్యాచార కమిటీ వేదికగా తీసుకొని వ్యతిరేక అందరి మహిళా సంఘాలని కలిసి వచ్చేటువంటి అనేక మందిని మనం కూడగట్టుకొని వీటి మీద ఒక పెద్ద ఉద్యమం, అంటే ఇప్పుడు ఈ పాపన్న కొంచెం ఏజ్డ్ అనిపిస్తుంది, అంటే ఒక 20 ఏళ్ళు అట్లా ఉందేమో నాకు తెలియదు, కానీ ఇంకా 12 ఏళ్ళ పిల్లలు, 11 ఏళ్ళ పిల్లలు, 13 ఏళ్ళ పిల్లలు, ముక్కు పచ్చలారిన వాళ్ళు ఉన్నారని ఆ పాప బయట చెప్పింది ఇప్పుడు నాతోటి. అంటే మెచ్యూర్ అయిన తర్వాత వాళ్ళని చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా చేయడం అనేది వినడానికి, చెప్పడానికి కూడా నాకు చాలా బాధగా అనిపిస్తుంది. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, మనం దీనికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ముందుగా, అంటే దూరం ఎంత భారమైనా మొదటి అడుగు ఒకటేగా అనేది మనకు తెలుసు. కాబట్టి ఈ పెద్దాపురం ఇష్యూని శిరీష కథగా కాకుండా బాధితుల కథగా మనం తీసుకొని అందరం కలిసి దీన్ని ఒక పెద్ద ఇష్యూగా చెయ్యాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ దీని మీద చర్చించుకోవాలి. మొదట బ్రేక్ ది సైలెన్స్, మాట్లాడుకోవాలి, చర్చించాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే నాకు బలంగా ఉంది. దీని మీద మనం గట్టిగా భయపడకుండా, ఎందుకంటే నాకు తెలిసి దీని మీద మేము ఎప్పుడైతే ఒక కార్యాచరణ ప్రకటిస్తామో మా మీద కూడా దాడులు ప్రకటించే అవకాశం ఉంది. మా మీద కూడా మానసిక, శారీరక దాడులు మొదలవుతాయని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇందులో పైన కనిపించేది భారతీయనే, కానీ భారతీయ నడిపించేది చాలా పెద్ద రాజకీయ శక్తులు అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇది మాత్రం ఖచ్చితంగా దీని మూలాల్లోకి వెళ్లే కొద్దీ ఇది చాలా పెద్ద విషయం అనే నేను భావిస్తున్నా. అందుకని తొలి అడుగు ఇటువంటి విషయాలు, హ్యూమన్ ట్రాఫికింగ్ మీద, హ్యూమన్ ట్రాఫికింగ్ దీని మీద మనం అడుగు ఫస్ట్ పెద్దాపురంలోనే వెయ్యాలని, అక్కడి నుంచే దీన్ని ఒక మిగతా అనేక ఊర్లలో ఉండేటువంటి వాళ్ళు కూడా దీని నుంచి ఉత్తేజం పొంది దీని మీద ఒక పెద్ద ఉద్యమాన్ని మనం రాష్ట్రంలో ఇటువంటి విషయాల మీద చేయాలని మాత్రం చేయాల్సిన అవసరం కూడా ఉందనిపిస్తుంది. చాలా అవసరం ఉంది. అంటే ఇందులో ఎంతమంది మారరా అనేది పక్కన పెడదాం. ఆ మురికోపం నుంచి ఎంతమంది మారి మామూలు జీవితానికి వస్తారా రారా అనేది పక్కన పెడితే, మారి మనం ఒక 100 మంది మీద కనుక 100 గృహాల మీద మనం ఒక విజిలెన్స్ అనేది ఏర్పాటు చేయగలిగితే, అందులో నుంచి కనీసం ఒక 5-6 మంది బయటకు వచ్చిన మిగతా వాళ్ళు కూడా ఈ జీవితం వద్దనుకొని బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది మనం ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి. ఈ విషయంలో నేను కూడా అందరం కూర్చొని మాట్లాడుకొని నేను కూడా దీంట్లో ఖచ్చితంగా ఎంత దూరం వెళ్ళగలమో అంత దూరం, ఎలాంటి జంకు పొంకు లేకుండా, నదురు లేకుండా మాత్రం ఈ విషయాన్ని గట్టిగా తీసుకోవాలని మాత్రం నేను ఇక్కడ ఉండే అందరినీ అడుగుతున్నాను. అందరం కలిసికట్టుగా మనం పనిచేద్దామని కూడా చెప్తున్నాను. అదే ముఖ్యమైన పని మనకి ఈ రోజు నుంచే కార్యాచరణ శిరీష్ నుంచే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.